హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. అందరూ చేపల పులుసుని ఒక్కొక్క విధంగా ఒక్కో స్టైల్లో చేసుకుంటారు కదా, ఈ విధంగా ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి. చాలా అద్భుతంగా వస్తుంది. ప్రాసెస్లోకి వస్తే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. దీన్ని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి కొద్దిసేపు వరకు. పక్కన ఉంచుకోండి ఇది. ఇంక దీని తర్వాత మనం మసాలా అన్నది రెడీ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోండి. అందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని పొడిలా చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకోండి. నేను కేజీన్నర పైన చేపలను తీసుకున్నానండి. నేను రాగండి చేపలను తీసుకున్నాను. మీకు ఏమైనా నచ్చిన వేరే ఉంటే ఆ చేపలను తీసుకోండి. ఇంక దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని వాటర్ వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మీ దగ్గర నిమ్మకాయ ఉన్న నిమ్మకాయ రసం వేసుకొని కూడా మీరు వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని నీసు వాసన రాకుండా ఉంటుంది. దాని తర్వాత ఇందులో వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువే పడుతుందండి, ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే చింతపండు రసం వేస్తాం కదా, ఎంత కారం వేసినా సరిపోదు. సో ఎక్కువగానే వేసుకోండి. ఒక 3 స్పూన్స్ అలా వేసుకున్నాక కొంచెం కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముక్కలకి మొత్తం ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని ఇది ఒక 1 అవర్ అలాగా పక్కన పెట్టుకోండి. ఉప్పు కారాలు బాగా పడతాయి అన్నమాట. ఇక మనం ఒక గిన్నెలో గసగసాలని ముందే నానబెట్టుకొని పెట్టుకోండి కొంచెం. దాని తర్వాత నేను ముందుగా ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, అందులో ఈ గసగసాలు అన్నది వేసుకోవాలి. నానబెట్టిన గసగసాలని ఈ విధంగా పేస్ట్ ఇలా ఉండాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకోండి. కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న గిన్నెని తీసుకోండి. ఎందుకంటే చేపల పులుసులోకి పెద్దగా ఉన్న గిన్నె అయితే బాగుంటుందన్నమాట. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి, ఎక్కువే వేసుకోండి. వేసుకున్నాక పెద్దగా ఉన్న ఉల్లిపాయలని 2 సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ని వేసుకున్నాక 4-5 పచ్చిమిరకాయలని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. అవి కూడా వేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్నాక మన టమాటో పేస్ట్ అనేది వేసుకోవాలి. ఒక 3 టమాటాలను తీసుకొని వేసుకోండి పేస్ట్లా చేసుకొని. దాని తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా గసగసాలు, ధనియాల పొడి మొత్తం కలిపి ఒక పేస్ట్లా చేసుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకున్నాక సేపు మగ్గించండి. కొంచెం మగ్గినాక 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకున్నాక అది కొంచెం మగ్గినాక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి, మన చేపల్లో వేసుకున్నాం కదా, సో అలాగే ఇక్కడ మీకు సరిపడ కారం వేసుకోండి. వేసుకున్నాక మన చింతపండు రసాన్ని ముందే నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని మనం వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. నేను కొంచెం పులుసులా కావాలనుకున్నాను, వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. మీకు ఒకవేళ ఇగురులా కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి. వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా అన్నది. సరిపోతే వేసుకోండి. వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగా మరిగించుకోవాలి. చూస్తున్నారుగా ఎలా మరిగిందో. ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా మనం పక్కన పెట్టుకున్న చేపల్ని ఉప్పు కారం వేసి కలుపుకున్నాం కదా, ఆ చేపల్ని ఇంక మొత్తం వేసేసుకోవాలి. చేపలన్నిటిని వేసుకున్నాక స్టార్టింగ్లో గరిటతో కలుపుకోండి, పర్లేదు. కానీ తర్వాత మాత్రం ఇంకా గరిట అన్నది పెట్టకండి, ఎందుకంటే ముక్క అన్నది విరిగిపోతుంది కదా. సో ఇంకా మొత్తం ముక్కలు వేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా ఉడకపెట్టండి. ఎక్కువ టైం అవసరం లేదండి చేప ఉడకడానికి, 10 మినిట్స్ చాలు. చూస్తున్నారుగా ఈ విధంగా గుడ్డ పెట్టుకొని ఇలా తిప్పుకోండి ఓన్లీ, అంతేగాని గరిట అయితే పెట్టకండి. ముక్కలు విరిగిపోతాయి గరిటె పెట్టారంటే మీరు. సో ఇంకా 10 నిమిషాలు అయిపోయింది, ఉడికిపోయింది అని అన్నప్పుడు ఇంకా మనం చివరిలో కొత్తిమీర అన్నది వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సేమ్ ఈ విధంగానే తిప్పుకోండి, గరిటె అయితే పెట్టద్దు అసలు. అయితే ఇంక తిప్పుకున్నాక ఇంకా ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించండి. చూస్తున్నారుగా ఎలా ఉడుకుతుందో అన్నది. సో ఇంకా
చూసారు కదా, ఇంకా మన చేపల పులుసు అన్నది రెడీ అయిపోయింది. ముక్క చూసారా ఎంత బాగుందో, ఎంతలా ఉడికిందో అన్నది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ గాయ్స్.